హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు మొన్న హువావై నుండి రెండు ఫోన్స్ లాంచ్ అయినాయి. ఒకటి P20 Pro అని అండ్ ఇంకొకటి P20 Lite అని చెప్పేసి. ఒకటి ఫ్లాగ్షిప్ ఫోన్ అండ్ ఇంకొకటి మనకు మిడ్ రేంజ్ ఫోన్. సో నేను ఫ్లాగ్షిప్ ఫోన్ చూశాక దాని ప్రైస్, దాని స్పెక్స్ అంతా చూశాక నాకైతే దానికి సంబంధించిన వీడియో చేయాలని అనిపించలేదు. అందుకే వీడియో చేయలేదు. ప్రైజింగ్ చాలా ఎక్కువ ఉంది, ఎవరు కొనరని చెప్పేసి. సో అయినా కూడా మన సబ్స్క్రైబర్స్ ఫోన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అందుకే ఈరోజు వీడియోలో Huawei P20 Pro అండ్ P20 Lite రెండు ఫోన్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీకైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. మీకైనా వీడియోస్ కావాలనుకుంటే కూడా మీరు కమెంట్స్లో అడగవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనకు P20 Lite మిడ్ రేంజ్ ఫోన్ అండ్ P20 Pro మనకు హై ఎండ్ ఫోన్, ఫ్లాగ్షిప్ ఫోన్. ఫస్ట్ మనం P20 Lite గురించి మాట్లాడదాము. సో P20 Lite ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ చూసుకున్నట్లయితే మనకు ఇది 3 కలర్స్లో లాంచ్ చేస్తారు వీళ్ళు. బ్లాక్, పింక్ అండ్ బ్లూ ఒకటి. సో బట్ మనకు ఇండియాలోనైతే ఓన్లీ బ్లాక్ అండ్ బ్లూ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీని బిల్డ్ చూసుకుంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకైతే గ్లాస్తో వస్తుంది అండ్ కార్నర్స్ చూసుకుంటే ఎడ్జెస్ మనకు మెటాలిక్తో వస్తుంది. మనకు ఫ్రంట్ నాచ్ డిస్ప్లే ఇచ్చారు ఈసారి వీళ్ళు. సో మనకు ఒక నాచ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు నాచ్ వద్దనుకుంటే మనకు సెట్టింగ్స్లో నాచ్ని డిజేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. సో నాచ్ని డిజేబుల్ చేస్తే మీద స్పీకర్తో ఉన్న నాచ్తో ఉన్న పోర్షన్ అంతా కూడా మనకైతే బ్లాక్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకు వర్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంది. సో మనకైతే వెయిట్ చూసుకుంటే కూడా మనకు 152 గ్రామ్స్ ఉంది, 145 గ్రామ్స్ ఉంది సారీ. సో మనకు మొబైల్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుందని చెప్పవచ్చు. ప్రీవియస్గా మనకు Honor 9 Lite కూడా సేమ్ ఇలానే ఉండే గ్లాస్ బాడీ అండ్ లైట్ వెయిట్గా. సో మనకు హిన్ అండ్ ఫీల్డ్ అయితే కొంచెం Honor 9 Lite లాగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు నాచ్ డిస్ప్లే 19:9 ఆస్పెక్ట్ రేషియోతోని FHD ప్లస్ డిస్ప్లే. రెజల్యూషన్ చూసుకుంటే మనకు 1080x2280 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే మనకు 432 ppi ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మనకు చాలా బాగుందని చెప్పవచ్చు. సో ఎవరైతే నాచ్ లవర్స్ ఉంటారో సో వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో రేర్ కెమెరా చూసుకుంటే మనకు ఒక సెన్సార్ 16 మెగాపిక్సెల్ ఉంది అండ్ ఇంకొకటి మనకు 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. సో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది మనకు బ్యాక్ సైడ్లో. సో మనకు దీంట్లో ఫొటోస్ ఇవన్నీ బాగానే వస్తాయి అండ్ వీడియోస్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ దగ్గర మనకైతే కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా మనకు Honor 9i, Honor 9 Lite, Honor 7X ఈ మొబైల్స్లో కూడా మనకైతే ఇదే ఇంప్లిమెంటేషన్ ఉండే. బట్ సెకండరీ కెమెరా సేమ్ ఇంప్లిమెంటేషన్ ఉండే, ఓన్లీ 2 మెగాపిక్సెల్ సెన్సర్ డెప్త్ ఫీల్డ్ కోసము. సో ఆ టెస్టింగ్లో అయితే మనకు అర్థమైపోయింది దీంట్లో మనకు పోర్ట్రేట్ షాట్స్ ఏ విధంగా వస్తాయని. సో పోర్ట్రేట్స్ అయితే మనకు దీంట్లో అంత ఎక్స్పెక్ట్ చేయలేము, ఆర్టిఫిషియల్గా ఉంటాయి పోర్ట్రేట్స్ అయితే. అండ్ వీడియో కూడా మనకైతే అంత క్వాలిటీగా ఉండదు. సో ఫొటోస్ అయితే మనకు బాగానే వస్తాయి, HDR మోడ్లో ఫొటోస్ కూడా మనకు బాగానే వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఫ్రంట్ కెమెరా ఈ మొబైల్కి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. దీంట్లో మనకు 24 మెగాపిక్సెల్ సెన్సర్ వస్తుంది. సో దీంట్లో మనకు 3D పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయవచ్చు. సో ఫ్రంట్ కెమెరా అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ రేర్ కెమెరాని అయితే దీనికి కొంచెం డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఎప్పటిలానే రెగ్యులర్గా వాడే చిప్ సెట్నే వాడారు ఈసారి కూడా. మనకు Honor 7X, Honor 9 Lite, Honor 9i సో ఈ మొబైల్స్లో వాడిన చిప్ సెట్నే వాడారు. Kirin 659 ప్రాసెసర్, ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ GPU చూసుకుంటే కూడా మనకు సేమ్ అదే Mali TA30 MP2 GPU. ఇది మనకు ఆక్టోకోర్ ప్రాసెసరే. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకు డే టు డే బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్. సో నేను ప్రీవియస్గా టెస్ట్ చేశాను కదా చెప్తున్నాను. మనకు హెవీ గేమింగ్లో కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. సో యాస్ఫల్టేట్ అలాంటివి ఆడేటప్పుడు అయితే కొంచెం ల్యాగ్స్ అలా ఉంటాయి ఫుల్ రెజల్యూషన్లో ఆడేటప్పుడు. సో దగ్గర మనకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్లా ఉంటుందని చెప్పొచ్చు. సో 625 కన్నా ఒక 10% తక్కువనే అని చెప్పొచ్చు ఈ ప్రాసెసర్ని అయితే. సో హెవీ యూజర్ అండ్ హెవీ గేమర్కి అయితే నేను ఈ ప్రాసెసర్ని
సజెస్ట్ చేయను. అండ్ నెక్స్ట్ దీంట్లో వేరియంట్స్ చూసుకుంటే మనకు ఇది ఓన్లీ ఒకటే వేరియంట్ ఉంది ఇండియాలోనైతే, 4GB ర్యామ్ అండ్ 64GB ఇన్బిల్ట్ వేరియంట్. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ దీంట్లో సాఫ్ట్వేర్ చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది. అండ్ దీంట్లో కస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ప్యూర్ అయితే ఉండదు. EMUI 8.0 మీద వస్తుంది. సో ఓవరాల్గా సాఫ్ట్వేర్ కూడా మనకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి మనకు ఈ యూజర్ ఇంటర్ఫేస్లో. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను EMUI గురించి, EMUI స్పెషల్ ట్రిక్స్ అండ్ టిప్స్ అని. సో మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చూడండి. లేకపోతే వీడియో అంతా అయిపోయాక కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ వదిలేస్తాను, మీరు అక్కడ నుండి అన్నది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ మనకు 3000 mAh చేస్తున్నారు. సో అందరూ 3000 mAh అనుకుంటే తక్కువ అనుకుంటారు. సో తక్కువనే డౌన్ సైడ్ అనుకుంటారు. బట్ Honor 9 Liteలో మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది బ్యాటరీ. 3000 mAh ఉన్నా కూడా మనకైతే 1.5 day వరకు అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నేను టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో సేమ్ అదే విధంగా దీంట్లో కూడా ఉంటే ఇంప్లిమెంటేషన్ సో బెస్ట్ అవుతుంది మనకైతే. బ్యాటరీ 3000 mAh ఉన్నా కూడా మనకైతే మోడరేట్ యూసేజ్కి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో క్విక్ ఛార్జింగ్ ఉంది. సో మనం దీంట్లో ఫాస్ట్ ఛార్జ్ ఉంది, 5 volts అండ్ 9 volts 5 amp అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అనిపించింది నాకైతే. దీంట్లో USB Type-C 1.0 ఉంది, బ్లూటూత్ 4.2కి సపోర్ట్ చేస్తుంది. అండ్ USB చూసుకుంటే 2.0కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో FM రేడియో ఉంది అండ్ NFC ఉంది. సో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. మనకు రేర్ సైడ్లో ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేయొచ్చు అండ్ ఫ్రంట్లో మనకు ఫేస్ అన్లాక్ యూజ్ చేసి కూడా మనమైతే ఫోన్ని అన్లాక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ప్రాక్సిమిటీ సెన్సర్, అంబియంట్ లైట్ సెన్సర్, గ్రావిటీ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో జైరోస్కోప్ సెన్సర్ గురించి అయితే నాకు కొంచెం డౌట్ ఉంది, ఉందో లేదో కరెక్ట్ ఐడియాని అయితే లేదు. కొన్ని వెబ్సైట్స్లో ఉందని చూపిస్తున్నారు అండ్ కొన్ని వెబ్సైట్స్లో అయితే దీని గురించి ఏం మాట్లాడట్లేదు. సో నేనైతే ప్రామిస్ చేయలేను దీంట్లో జైరోస్కోప్ సెన్సర్ ఉందో లేదో అనేసి. అమెజాన్ అఫీషియల్ సేల్లో కూడా మనకైతే ఈ జైరోస్కోప్ సెన్సర్ గురించి అయితే ఏం మెన్షన్ చేయలేదు. వేరే సెన్సర్స్ అన్ని మెన్షన్ చేశారు, బట్ జైరో గురించి అయితే ఏం మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ మొబైల్లో మనకు ప్లస్ పాయింట్ చూసుకుంటే డిజైనింగ్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫోన్. ఫ్రంట్ కెమెరా సూపర్ ఉంటుంది, రేర్ కెమెరా మనకి యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు ప్రాసెసర్ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. మనకి హెవీ గేమర్స్ అండ్ హెవీ యూజర్స్ అయితే ఈ మొబైల్ నేనైతే సజెస్ట్ చేయను. అండ్ ఇంకా పోర్ట్రేట్ షాట్స్ లవర్స్ ఉంటే కూడా, వీడియో లవర్స్ ఉంటే కూడా, వీడియోస్ తీసేవాళ్ళు మెయిన్గా, సో ఈ మొబైల్ని నేనైతే ప్రిఫర్ చేయను. సో ఓన్లీ మీకు మంచి నాచ్ డిస్ప్లే ఫోన్, మంచి ఫ్రంట్ కెమెరా, మంచి ప్రీమియం లుక్ ఫోన్ కావాలనుకుంటే మీరు ఈ ఫోన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు P20 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ అయితే మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, P20 Lite లానే ఉంటుంది. సో మనకు దీంట్లో డిస్ప్లే అయితే కొంచెం చేంజ్ చేశారు. దీంట్లో మనకు 6.1 inch FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది, 1080x2240 పిక్సెల్ రెజల్యూషన్తోని అండ్ 403 పిక్సెల్ పాలిష్ తోని. అండ్ దీంట్లో మనం ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే కూడా మనకు 18.7:19 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే మనకైతే కెమెరాస్. సో కెమెరాస్ మనకు ఫ్రంట్ అయితే సేమ్ కెమెరాస్ ఉన్నాయి. సో 24 మెగాపిక్సెల్ కెమెరా f2.0 అపర్చర్తోని. అండ్ రేర్ కెమెరాస్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ట్రిపుల్ కెమెరా ఇంప్లిమెంటేషన్ని చేశారు. సో మనకు 3 కెమెరాస్ ఉంటాయి రేర్ సైడ్లో. ఒక కెమెరా మనకు 40 మెగాపిక్సెల్ సెన్సర్ f1.8 అపర్చర్తోని. అండ్ ఇంకొకటి మనకు 20 మెగాపిక్సెల్ సెన్సర్ f1.6 అపర్చర్తోని. అండ్ ఇంకొకటి మనకు 8 మెగాపిక్సెల్ సెన్సర్ f2.4 అపర్చర్తోని. సో మనకైతే 3 కెమెరాస్ ఉంటాయి. సో మనకు దీంట్లో 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేయొచ్చు రేర్ కెమెరాస్ యూస్ చేసుకొని. అండ్ దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మనకు పర్ఫెక్ట్ పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. సో సేమ్ ఈ ఫోన్ ఉంటే మనకు DSLR అవసరం లేదని చెప్తున్నారు సో వాళ్ళ లాంచ్ ఈవెంట్లోనైతే. అండ్ దీంట్లో మనకు సూపర్ స్లో మోషన్ వీడియోస్ కూడా తీయొచ్చు. మనకు 960 ఫ్రేమ్స్లో 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో 720 పిక్సెల్ రెజల్యూషన్తోని. అండ్ దీంట్లో మనం 4K వీడియోస్ కూడా తీయొచ్చు 30 frames per second లో. అండ్ 1080p వీడియోస్ని 60 frames per second అండ్ 30 frames per second లో తీయొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే రేర్ కెమెరా సూపర్ ఉందని చెప్పొచ్చు. సో ఇది మెయిన్గా వీళ్ళు టార్గెట్ చేసింది ఆ కెమెరాని, ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాని అయితే సేమ్ ఉంది మనకు 24 మెగాపిక్సెల్తోని. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో మేజర్ చేంజ్ చూసుకుంటే హార్డ్వేర్. సో దీంట్లో హార్డ్వేర్ చూసుకుంటే మనకు ఇది Huawei కొత్త చిప్ సెట్ అని చెప్పొచ్చు. సో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది మనకు 970 ప్రాసెసర్, కిరిన్ 970 ప్రాసెసర్ ఇది మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్
దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. సో సూపర్ టాప్ నాచ్ ఉంటుందని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ అదంతా కూడా. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బ్యాటరీ కూడా వీళ్ళు 4000 mAh చేశారు బ్యాటరీని. సో మనకు బ్యాటరీ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ ఉంది. ఇది మనకు టైప్ సి 1.0 సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు 3.5mm జాక్ అయితే లేదు. సో వీళ్ళు 3.5mm జాక్ని అయితే తీసేశారు. దీంట్లో మనకు NFC సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకు రేడియో అయితే లేదు. అండ్ దీంట్లో మనకు USB 3.1 సపోర్ట్ చేస్తుంది. అండ్ టైప్ సి 1.0కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో సెన్సార్ చూసుకుంటే కూడా మనకు అయితే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సో 65,000 పెడుతున్నాం కాబట్టి వీళ్ళు సెన్సార్స్ని అయితే ఏమీ స్కిప్ చేయలేదు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మొబైల్ గురించి ఇది. సో నా సజెషన్ ప్రకారం అయితే ఒకవేళ మీ మెయిన్ ప్రయారిటీ ఓన్లీ కెమెరానే అయితే కెమెరా మీ మెయిన్ ప్రయారిటీ అండ్ 50,000 అబోవ్ పెట్టగలం అనుకుంటే మీరు ఈ మొబైల్ని చూడొచ్చు. సో నాకైతే ఈ మొబైల్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో 65,000 అంటే చాలా ఎక్కువ, అది కూడా Huawei బ్రాండ్కి. సో కెమెరాస్ అయితే బాగున్నాయి, చిప్ సెట్ కూడా బాగానే ఉంది, ప్రైస్ ఒకటి కొంచెం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో 50+ పెట్టుకుంటే మనకు S9 మొబైల్ వస్తుంది. సో మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరా ఫోను. సో నాకైతే అర్థం కాలేదు Huawei వాళ్ళు దీన్ని ఇంత ప్రైజింగ్ ఎందుకు పెట్టారు అని. సో ఎలా కొంటారు అనుకున్నారో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఇండియన్స్ 65,000 పెట్టి. ఎందుకంటే మన ఇండియాలో సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటిది Huawei ఫోన్ని ఎలా ప్రిఫర్ చేస్తారు అనుకున్నారు నాకు అర్థం కాలేదు, అది కూడా 65,000 పెట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఈ రెండు మొబైల్స్ గురించి. సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి ఈ రెండు మొబైల్స్ గురించి. సో ఎవరైనా కొనాలని ఆలోచన ఉన్నా కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పటికి దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ ఆఫ్.